ఒక ఎమోషన్ని పండించాలంటే ఒక తెలివైనటువంటి ఎత్తుగడ. ఏమిటి ఆ ఎమోషన్ అంటే కోరుకున్నది జరిగేటటువంటి ఎమోషన్. ఈ కోరుకున్నది ఎలా జరుగుతుంది అంటే మెజారిటీ వర్గం అంటే ఒక వర్గం మొత్తం పోలరైజ్ అయ్యే వాళ్ళకి అనుకూలంగా ఉండి విడిపోయేటటువంటి వాళ్ళకి దూరం. మామూలుగా మెజారిటీ అంటే 100కి 70 మెజారిటీ అవుతుంది, 30 మైనారిటీ అవుతుంది. కానీ భారతదేశంలో విచిత్రం ఏంటంటే మైనారిటీలు సంఘటితంగా ఉంటారు కాబట్టి వాళ్ళు మెజారిటీలు విడిపోయి ఉంటారు కాబట్టి ఇది మైనారిటీ అయిపోతుంది. అట్లాగా బెంగాల్ దానికి ప్రత్యక్ష సాక్ష్యమైంది. తాజాగా ఎన్నికల వేళ హిందువులను వేధించడం ద్వారా ముస్లింల ఓట్లని పొందాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగా బీఫ్ లెగ్స్ ఫౌండ్ ఇన్సైడ్ ఏ దుర్గామాత టెంపుల్ ఇన్ ప్రెడామినేటరీ మైనారిటీ ఏరియా ఇన్ నారాయణపూర్, ఉత్తర్ దినాజ్పూర్, వెస్ట్ బెంగాల్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ ఇస్లామిస్ట్స్ ఆర్ ఇన్ మెజారిటీ అండ్ హ్యావ్ ఫ్రీ హ్యాండ్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ అంటూ షేమాన్ తృణమూల్ కాంగ్రెస్ అంటూ ఓ పక్కన సునందరాయ్ లాంటి వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. పాయింట్ ఏంటంటే మైనార్టీలు బలంగా ఉన్నటువంటి చోట్ల ఆ మైనార్టీల ఓట్లు కావాలి అంటే సంఘటితంగా తమకు పడాలంటే అక్కడున్న మెజార్టీలని అవమానించడం. అందుకని దుర్గామాత ఆలయంలోకి కావాలని బీఫ్ కాళ్ళు వేశారు అంటే ఏం జరుగుతుందన్నది అర్థం చేసుకోవచ్చు. హిందువులు విడిపోయి ఉంటారు కాబట్టి, ముస్లింలు పోలరైజ్ ఉంటారు కాబట్టి అన్నటువంటి కోణంలో సాగుతున్నటువంటి దాష్టీకానికి సజీవ సాక్ష్యం అది.